నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కొనసాగుతున్న దీక్షలు. రెండో రోజు చేపట్టిన దీక్షలను ప్రారంభించిన ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు. సీతారాంపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో గాంధీ జయంతి వేడుకలు. నివాళులు అర్పించిన కళాశాల చైర్మన్ సత్యనారాయణరావు. గుర్తి పట్టణంలోని మద్యం దుకాణాల వద్ద ఉద్యోగుల నిరసనలు. ఉద్యోగ భద్రత కల్పించాలంటూ డిమాండ్. గూడూరులో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. విజయదుర్గదేవి ఉపపీఠంలో నదీ జలాల కళాశాలతో ప్రత్యేక పూజలు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన దీక్షలు రెండవ రోజుకు చేరుకున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రులు ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు గాంధీ మహాత్ముని 155 జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి కేంద్ర కార్మిక సంఘాలు చేస్తున్న దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు సంఘ నాయకులు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను 32 మంది విద్యార్థుల ప్రాణత్యాగాలతో, 67 మంది ఎంపీల రాజీనామాలతో, 30 గ్రామాల రైతుల 32,000 ఎకరాల భూముల త్యాగంతో సాధించుకున్నామని గుర్తు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలంలోని సీతారాంపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి కళాశాల చైర్మన్ కె సత్యనారాయణరావు, కళాశాల వైస్ ప్రిన్సిపల్ హెచ్వైడీలు, కాలేజీ స్టాఫ్ పూలమాలలు వేసి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధులను ఎప్పుడూ విద్యార్థులకు గుర్తు చేసేలా కాలేజీలో కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. భారతదేశానికి రెండో ప్రధానిగా పనిచేసిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా పురస్కరించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, కాలేజీ స్టాఫ్ పాల్గొన్నారు. సమంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో గాంధీ జయంతి డేని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి చైర్మన్ గారు కేవీ సత్యనారాయణ గారు గాంధీ విగ్రహానికి పూలమాలతో సత్కరించారు. అన్ని విభాగాల అధిపతులు, స్టూడెంట్స్, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా మా కాలేజీలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటాం. సో ఈ విధంగా జరుపుకోవడం వల్ల గాంధీ గారి యొక్క విశిష్టత పిల్లలందరికీ కూడా తెలుస్తుంది. మనకి దేశానికి స్వాతంత్రం రావడంలో ముఖ్య పాత్ర పోషించిన గాంధీ గారి గురించి ఈ తరం పిల్లలకి తెలియజెప్పాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా కాలేజీలో గాంధీ జయంతి ఉత్సవం జరుపుకుంటున్నాం. ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు. 1869 అక్టోబర్ 2న జన్మించారు. ఆయన ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ న్యాయ కోర్సు చదివారు. ఆయన జీవితంలో ఎదురైన సంఘటనలు బేస్ చేసుకొని ఆయన ఒక సిద్ధాంతాన్ని ప్రపోజించాడు. అదే గాంధీ సిద్ధాంతం అంటారు. గాంధీ ఈజ్ ముఖ్యుడు మన భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడంలో ఆయన ప్రథమ జాతిపితగా ఉంచాడు. ఈయన సిద్ధాంతం వరల్డ్లో ఇండియా అంటే గాంధీ, గాంధీ అంటే ఇండియా అలా పాపులర్ అయ్యాడు. ఆయన సిద్ధాంతం ఏంటంటే అహింసా సిద్ధాంతం. హింస ప్రజెంట్ మనకి హింస ప్రతి చోట వైలెన్స్, క్రైమ్ ఇది పెరిగిపోయింది. ఆయన బేస్ చేసుకున్న మనకి స్వతంత్రం రావడానికి ముఖ్య కారణం అహింస. బట్ ప్రజెంట్ పాలకులు కానీ, జనాలు కానీ, ప్రజలు కానీ ఎక్కువ హింసను కోరుకుంటున్నారు. మనకు అహింస అనేది మంచిది కాదు. ప్రపంచం మొత్తం మీద కూడా గాంధీ ఎందుకు ఫేమస్ అయ్యాడంటే ఆయన సిద్ధాంతం అహింసా సిద్ధాంతం. కానీ మనం అలవర్చుకుంటుంది ఈ అహింస. దీన్ని పర్టికులర్గా ప్రజెంట్ పబ్లిక్ కానీ, స్టూడెంట్స్ కానీ, యూత్ కానీ everyone has to follow non-violence. Then we will have the peace of mind for the society and India. And worldwide we are seeing so many wars are going on. The problem is crime. So we have to avoid that such a thing by the non-violence. So that is the main theorem of the Gandhi. Thank you. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏనాడు మద్యాన్ని నియంత్రించలేదని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. అదే కాక ఎన్టీఆర్ మద్యం నిషేధానికి చంద్రబాబు తూట్లు పొడిచారని అన్నారు. ఏపీ మద్యం పాలసీపై ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ మద్యం దుకాణాలను ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నారో ప్రభుత్వం చెప్పాలని అన్నారు. గాంధీ జయంతి రోజున మద్యం పాలసీ ఎందుకు తెచ్చారని, మహిళల పసుపు కుంకుమతో చంద్రబాబు ఆటలాడుకుంటున్నారంటూ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలిచ్చిన చంద్రబాబు ఏమీ అమలు చేయలేదని, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెంచేసి మద్యం మాత్రం అందుబాటులోకి తెస్తామనడం విడ్డూరంగా ఉందని అన్నారు. మహిళా సంఘాలు వద్దంటున్నా చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదని సూటిగా ప్రశ్నించారు. మద్య నియంత్రణని బాధ్యతగా తీసుకోవాల్సిన ప్రభుత్వం దగ్గరుండి
మద్యాన్ని అమ్మించడం పనిగా పెట్టుకోవడం నిజంగా చాలా దారుణం. అసలు ప్రభుత్వం ఆధీనంలో ఉన్న మద్యం దుకాణాలని ఎందుకు ఇప్పుడు ప్రైవేట్ పరం చేస్తున్నారో, దీని లక్ష్యం ఏంటో, ఎవరిని ఉద్ధరించడానికో ఈ కూటమి ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. గాంధీ జయంతి రోజు ఈ రాష్ట్రంలో బ్రాందీ పాలసీని ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎన్నికలప్పుడు తీసుకుంటే ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు వస్తే భవిష్యత్తు గ్యారంటీ అన్నారు. కానీ ఈ మద్యం పాలసీ కనుక ఈ రాష్ట్రంలో అమలైతే ఆడవాళ్ళ పసుపు కుంకాలకి గ్యారంటీ లేని పరిస్థితి. ఎన్నికలప్పుడు చెప్పారు ఇంటింటికి పథకాలు ఇచ్చేస్తాం, ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తామని చెప్పి. ఈ కొత్త మద్యం పాలసీ వస్తే ఇంటింటికి మద్యం అందించే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. గవర్నమెంట్ ఆధీనంలో గనుక మద్యం షాప్స్ ఉంటే మద్యం మీద, మద్యం అమ్మకాల మీద నియంత్రణ ఉంటుంది. కానీ ప్రైవేట్ పరం చేస్తే ఇవన్నీ విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు ఈ రాష్ట్రంలో పెరిగిపోవడానికి ఆస్కారం ఉంది. అలాంటి పాలసీని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం నిజంగా చాలా దారుణం. మహిళలందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎన్నికలప్పుడు ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. ప్రతి చదువుకునే పిల్లాడికి కూడా 15,000 ఇస్తాము, రైతుకి 20,000 ఇస్తాము, నిరుద్యోగులకి సంవత్సరానికి 36,000 ఇస్తాము, 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 48,000 ప్రతి ఒక్కరికి ఇస్తాం పెన్షన్ రూపంలో. ఇలా ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చారు. ఈరోజు ఏ ఒక్కటి నెరవేర్చలేదు సరికదా. తల్లికి వందనం అని చెప్పి 100 రూపాయలకే మద్యం ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో నెలకొలేట్టుగా చేశారు. ఈ మద్యం దుకాణాలు అనేవి ప్రైవేట్ పరం చేయడం వలన ఇంచుమించు 1,500 ఉద్యోగ అవకాశాన్ని కోల్పోతారు. ఎందుకంటే ప్రభుత్వ ఆధీనంలో ఉండేటప్పుడు అందులో ఉద్యోగం చేసిన వాళ్ళు ఈ రోజు నిరుద్యోగులు అయిపోయే పరిస్థితి. అంటే ఈ రోజు రాష్ట్రంలో ఫీజులు పెరిగాయి, స్కూల్ ఫీజులు పెరిగాయి, కాలేజ్ ఫీజులు పెరిగాయి, బియ్యం ధరలు పెరిగాయి, పప్పుల ధరలు పెరిగాయి, విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయి. అన్ని రకాలుగా ధరలు పెంచేసి మద్యం మాత్రం 99 రూపాయలకే క్వార్టర్ ఇస్తామని చెప్పి ఇష్టం వచ్చినంత తాక్కోండి, మీ కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది. మహిళా సంఘాలు ఎంతగా వ్యతిరేకిస్తున్నా కూడా ఎందుకు, ఏ ఉద్దేశంతో, ఎవరికి బెనిఫిట్ చేయడానికి మీరు ఈ పాలసీని తీసుకొచ్చారు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మనం తీసుకుంటే ఈ లిక్కర్ సిండికేట్ల ద్వారా ముడుపుల కోసం ఈ ప్రభుత్వం ఇలాంటి మద్యం పాలసీని, కొత్త పాలసీని తీసుకొచ్చిందనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్లియర్గా అర్థమైంది. ఎంత ఘోరం అంటే షాపింగ్ మాల్స్ లాగా లిక్కర్ మాల్స్ తీసుకొస్తారంట. తాగినంత తాగండి, ఏమైపోయినా పర్వాలేదు. ఈ రాష్ట్రంలో ఈ మద్యపానం ఎక్కువైపోవడం వల్ల మళ్ళీ మహిళల మీద అత్యాచారాలు, హత్యలు మరింతగా పెరిగిపోతాయి. అవేమీ అవసరం లేదు, తాలిబొట్లు తెగిపోయినా పర్వాలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలకి ఈ సిండికేట్ ద్వారా వచ్చే ముడుపులు అందితే చాలు అన్న టైపుగా ఉంది. గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంత చక్కగా మద్య నియంత్రణ చేశారు. ప్రభుత్వ ఆధీనంలో మద్యం షాప్స్ రన్ చేయడం జరిగింది, మనందరం కూడా చూడడం జరిగింది. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక 43,000 బెల్ షాప్స్ ని తొలగించడం జరిగింది. 33% వైన్ షాప్స్ ని తగ్గించడమే కాకుండా 4,300 వైన్ షాప్స్ ని 2,900కి తగ్గించేయడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారి టైంలో పెర్మిట్ షాప్స్ అని ఏర్పాటు చేసి ఇష్టం వచ్చినంత తాగించేవారు. వాటిని 4,300 పెర్మిట్ షాప్స్ ని జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలగించడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్క డిస్టిలరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. అలాగే మద్యంకి, గంజాయి, డ్రగ్స్ ఇలాంటి నియంత్రణ కోసం ప్రత్యేకమైన వ్యవస్థనే ఏర్పాటు చేసి వాటిని ఉక్కుపాదంతో ఆ రోజు అణిచివేసిన పరిస్థితి మనం చూసాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఏ రోజు కూడా మద్య నియంత్రణ మీద దృష్టి పెట్టలేదు. మనం తీసుకుంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం చేశారు. ఆ మద్యపాన నిషేధం చేశాక ఆ ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి అధికారం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే మద్యపాన నిషేధానికి కూడా వెన్నుపోటు పొడిచిన పరిస్థితి మనం చూసాం. ఆ రోజు అయ్యప్ప స్వాములు టైంలో మద్యం అమ్మకాలు తగ్గిపోయి ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోతుంది అంటూ మద్యానికి, దేవుళ్ళకి ముడివేసి వాళ్ళను కూడా చులకనగా మాట్లాడిన పరిస్థితి చూసాం. ఆ చంద్రబాబు నాయుడు గారి టైంలో వీధికి ఒక బెల్ షాప్ పెట్టి మద్యం ఏరులై పారేట్టుగా ఉండే పరిస్థితి మనం చూసాం. మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. గత ప్రభుత్వంలో మంచి మద్యం ఇవ్వలేదు, మేము మంచి మద్యం ఇస్తాము అని చెప్తూ ఉన్నారు. మరి మంచి మద్యం ఇవ్వకపోతే అదే మద్యాన్ని ఎందుకు మీరు అమ్మారు? చంద్రబాబు నాయుడు గారికి ముందు నుంచి కూడా అబద్ధాలు చెప్పడంలో అందవేశని చెయ్య. కాబట్టి ఈ మద్యం విషయంలో కూడా ప్రజలు మభ్య పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు.
ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. మహాత్మా గాంధీ అడుగు జాడలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్ బాషా, వైసీపీ జిల్లా అధ్యక్షులు కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డిలు సంయుక్తంగా పేర్కొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతిని పురస్కరించుకుని స్థానిక మహిళా పోలీస్ స్టేషన్ వద్ద జిల్లా వైసీపీ కార్యాలయాల్లో జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించారు. నూతన మద్యం పాలసీని గాంధీజీ రోజున ప్రారంభించడం దుర్మార్గమని అన్నారు. ఎమ్మెల్యేలు వసూళ్ల దందాకు శ్రీకారం చుట్టారని, ఈ 100 రోజుల్లో అరాచక పాలన సాగించారంటూ మండిపడ్డారు. బాధపడిండు గాంధీ గారు బతికుంటే. చాలా దారుణం. ఆయన అహింసే ఆయుధంగా తీసుకుని ఆయన పనిచేసిన పోరాటంలో ఈ రోజు హింసే ఆయుధంగా పనిచేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారో, ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారో వాళ్ళందరినీ కూలీలు చేసే కార్యక్రమం, అరెస్ట్ చేసే కార్యక్రమం, ఊర్లు ఇడిపించే కార్యక్రమం, సో ఆ రకంగా చాలా దారుణంగా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఆయన మద్యపాన నిషేధాన్ని ప్రోత్సహిస్తే ఈ రోజు కొత్త పాలసీ, మద్యానికి సంబంధించిన పాలసీని ఇంట్రొడ్యూస్ చేసిన ముఖ్యమంత్రి గారిని ఏమనాలో. గాంధీ గారు నిజంగా బతుకుంటే బాధపడిండు. మద్యపాన నిషేధం చేయాలి అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. మద్యం ఏరులై పారిపోయే విధంగా ఈరోజు గాంధీ జయంతి రోజు ఈరోజు కొత్త మద్యం పాలసీ పెట్టడం నిజంగా కూడా బాధాకరము అని చెప్పేసి మేమైతే భావిస్తాం. ఎమ్మెల్యేలు ఎక్కడ పడితే అక్కడ దోచుకునే కార్యక్రమం, షాపులు వదలడంలే, ఇంకొకటి వదలడంలే, ఏవి వదలడంలే, అన్ని దానిపైన వసూలు చేసే కార్యక్రమమే జరుగుతోంది. ట్రాన్స్ఫర్స్కు డబ్బులే, ఉద్యోగాలకు డబ్బులే, ఈ రకంగా జరుగుతున్న పరిస్థితి దోపిడీ ఈరోజు అంతా కూడా. ఉద్యోగ కల్పనే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లను దాదాపు 2.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే ఈరోజు మొత్తం ఆ 2.5 లక్షల ఉద్యోగాలు 120 రోజుల్లో చేసిన ఘన చరిత్ర ఏంటంటే 2.5 లక్షల మంది వాలంటీర్లను పక్కన పెట్టడం, 4,000 మంది దాదాపు ఉక్కు కార్మికులను తీసేయడం, దాదాపు బ్రాందీ షాపుల్లో పనిచేసే వాళ్ళ 15,000 మందికి ఈరోజు ఉద్యోగాన్ని తీసే కార్యక్రమం ఈరోజు జరుగుతోందన్నమాట. నిరుద్యోగులకు అందరికీ వృత్తి ఇస్తామన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రతి నెల 3,000 రూపాయలు వృత్తి ఇస్తామన్నారు. వృత్తి కదా దేవుడు ఎరుగు, వృత్తి లేదు, ఉద్యోగం లేదు, ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. నిజంగా కూడా ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. గ్రామ స్వరాజ్యం ద్వారానే అభివృద్ధి జరుగుతుంది. ప్రతి గ్రామాలు కూడా అభివృద్ధి జరగాలి. గ్రామం అభివృద్ధి జరిగితేనే మరి ఆ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్రాలు అభివృద్ధి జరిగితేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆనాడు మహాత్మా గాంధీ గారు కలలు కన్నారు. కానీ ఆయన కలగానే ఉన్న పరిస్థితులు ఏదైతే మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గాంధీ గారి కలలు సాకారం చేయాలి అనే ఉద్దేశంతోనే సచివాలయ వ్యవస్థలను తీసుకురావడం జరిగింది. ప్రతి 2,000 జనాభా ఉండే ప్రతి గ్రామంలో కూడా ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి మరి అదే ప్రాంతానికి సంబంధించిన ఒక 10 నుంచి 12 మంది నిరుద్యోగ యువకులకు అందరికి కూడా మరి అక్కడ ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరిగింది. మరి ఆ సచివాలయ వ్యవస్థను మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి ఈరోజు మనందరం గమనిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేయాలని చెప్పి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి మరి ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని నియమించి ప్రతి వాలంటీర్ ద్వారా మరి ఆ కుటుంబాలకు 50 కుటుంబాలకు మేలు చేయాలి అని చెప్పి 50 కుటుంబాల బాధ్యత మరి ఆ వాలంటీర్ పైన మోపడం జరిగింది. గత 5 ఏళ్ళు ఎంతో బ్రహ్మాండంగా ఈ వాలంటీర్ వ్యవస్థ పనిచేయడం జరిగింది. మరి ప్రభుత్వం నుంచి ప్రతి సంక్షేమ పథకం కూడా మరి వాళ్ళ ఇంటి వద్దకే చేర్పించిన ఘనత కూడా మరి గత సచివాలయ వ్యవస్థది, మరి అదేవిధంగా వాలంటీర్లది. మరి ఈరోజు చూస్తే మరి ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసిన పరిస్థితి. మరి అదే ఎన్నికల ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి వాలంటీర్లకు 5,000 రూపాయలు ఏ రకంగా సరిపోతుంది, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ వాలంటీర్లకు 10,000 జీతం ఇస్తానని చెప్పి మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టిన పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నాం. సుమారుగా 2.5 లక్షల మంది వాలంటీర్లు అందరూ కూడా ఈరోజు రోడ్ల బారిన పడిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. వైజాగ్ ఉక్కు పరిశ్రమకు సంబంధించి 4,000 మందికి ఉద్వాసన పలికిన పరిస్థితి. ఏ రకంగా ఈరోజు ఎక్కడ కూడా ఎవరికి కూడా న్యాయం జరగని పరిస్థితి. ఎందుకంటే గతంలో ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చేసి సూపర్ 6 అని చెప్పి సూపర్ 7 అని చెప్పి ప్రజలకు అందరికీ కూడా అనేక హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా 120 రోజుల్లో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా ఈరోజు కేవలం కాలయాపన చేసుకుంటూ ప్రజల దృష్టిని మళ్లించడానికి కోసం మాత్రమే ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈ 120 రోజుల్లో మరి ఏ ఒక్క పథకం కూడా అమలు చేయని పరిస్థితి, మరి ఏ ఒక్కరికి లబ్ధి జరగని పరిస్థితి. ఈ రోజు ప్రజలందరూ కూడా నిలదీసే పరిస్థితి ఉంది. వాళ్ళ నాయకులు ఎక్కడికైనా వెళితే, ప్రజల్లోకి వెళితే ఖచ్చితంగా వాళ్ళకందరూ కూడా నిలదీసే పరిస్థితి ఉంది. దాన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి,
ఏ రకంగా ప్రజల దృష్టిని మళ్లించాలి అనే ఆలోచనలో భాగంగానే ఎంత నీచానికి దిగజారాడో చంద్రబాబు నాయుడు గారు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామినే మరి తన రాజకీయ స్వార్థం కోసం వాడుకున్న పరిస్థితి. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.